ఏంటే వీడినా నువ్వు పెళ్లి చేసుకునేది? తప్పట్లేదే. కాలేజ్ డేస్లో మహేష్ బాబు, రితిక్ రోషన్, ఆఖరికి విజయ్ దేవరకొండ అయినా పర్లేదు అనుకున్నావు కదా. ఈ క్రికెట్ గ్రౌండ్ గాడిని పెళ్లి చేసుకుంటున్నావేంటే? చూడు శశి, డ్రీమ్స్ వేరు, రియాలిటీ వేరు. లవ్ మ్యారేజా, ఇంట్లో ఒప్పుకోరు. అరేంజ్ మ్యారేజా, పెద్దగా ఆప్షన్స్ ఉండవు. అలానే కన్విన్స్ అయిపోతావా? కన్విన్స్ అవ్వలేదు, సెంటిమెంట్తో లాక్ చేశారు. నేను పెళ్లి చేసుకున్నట్టే. సర్లే చూద్దాం, నువ్వు చేసుకోపోతావా నేను చూడకపోతానా? సరే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయి, పెళ్ళికి తప్పకుండా రా. బాయ్. హలో. నీకంటే నేనే బెటర్. మ్యారేజ్ అని చెప్పి పెళ్లి కొడుకు ఫోటో చూపించి మరీ పెళ్లి చేసుకున్నాను. నువ్వైతే అసలు పెళ్ళైందనే చెప్పలేదు. నాకు పెళ్ళైందని నీకెవరు చెప్పారు? మీ ఇంటికి వెళ్తే మీ నాన్న చెప్పారు. చెప్తారులే, నాకేమైతే వాళ్ళకేంటి? అలా అంటావేంటి శశి? నా డ్రీమ్స్, నా గోల్స్ వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పెళ్లి ఇష్టం లేదన్నా సరే ఫోర్స్ చేసి మరి ఆ డబల్ ఎక్సెల్ గాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడి మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? ఎలా బ్రతకాలి వాడితో? ఇట్స్ బెటర్ టు డై.